హాయ్ ఫ్రెండ్స్, ముక్క ముక్కకి నెయ్యి ఫ్లేవర్తో అదిరిపోయే మటన్ గీ రోస్ట్. మరి అది ఎలానో చూసేద్దామా? ముందుగా 1/2 కేజీ మటన్ శుభ్రంగా కడుక్కొని అందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 5-6 స్పూన్ల నెయ్యిని వేసుకుని బాగా 10 నిమిషాల పాటు మగ్గపెట్టుకోవాలి. నేను తీసుకుంది బాగా ఫ్యాట్ ఉన్న మటన్ కాబట్టి ఒక 10 మినిట్స్ మగ్గపెట్టుకుంటున్నాను. మీరు లేత మటన్ తీసుకున్నట్లయితే ఈ మసాలాలు వేసుకుని వాటర్ వేసుకుని డైరెక్ట్గా కుక్కర్ పెట్టేసుకోవడమే. మటన్ 10 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఒక 4 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 యాలకులు, 4 లవంగాలు, 1 స్పూన్ మిరియాలు, 6 ఎండుమిర్చి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ఐరన్ కడాయి తీసుకుని 5 స్పూన్స్ నెయ్యిని వేసుకుని అందులో జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు ఆప్షనల్ మాత్రమే. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ముందుగా ఉడికించుకున్నాం కదా మటన్ పీసెస్ మాత్రమే వేసుకోవాలి. వాటర్ తర్వాత వేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేస్తే గీ ఫ్లేవర్ ముక్కకి బాగా పడుతుంది. ఫ్రై అయ్యాక మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా వేసుకుందాం. పేస్ట్ వేసుకున్నాక కూడా ఒక 5 మినిట్స్ బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫ్రై అయిన తర్వాత ముందుగా మటన్తో ఉడకపెట్టుకున్న ఆ వాటర్ని వేసేయాలి. ఇదేంటి మటన్ గీ రోస్ట్ అన్నారు, కర్రీలా ఉందని అనుకోకండి. ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలన్నమాట. అప్పటి వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. చూడండి, వాటర్ అంతా డ్రై అయిపోయినాయి కదా. ఈ టైంలో కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఫ్రై చేసిన జీడిపప్పును కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, చాలా టేస్టీగా ఉండే మటన్ గీ రోస్ట్ రెడీ. మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.